ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం చర్చించవలసిన అంశాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో ఒక రెండు అయితే మాత్రం ఈరోజు చర్చించబోతున్నాం. అందులో ప్రముఖంగా ఏదైతే వైసీపీ నాయకులు పదే పదే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో అవి కొంచెం ఒక విధంగా చెప్పాలి అంటే మామూలుగా చేయటమే ఒక విడ్డూరం. అది కూడా ఇక పతాక స్థాయికి వెళ్ళిందేమో అనుకోవాలి. ఎందుకంటే నిన్న వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి కొంతమందిని చుట్టూ పెట్టుకొని తను నిరసన కార్యక్రమం అని చెప్పేసి సాక్షాత్తు శ్రీవారికి సంబంధించిన పాటల్ని వాళ్ళు అక్కడ పాడటం అనేది, అది కూడా రాజకీయ పరంగా అనువదించి మరీ పాడతాం. ఎంత దౌర్భాగ్యం. దీనిపైన హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అలాగే మరొక కీలకమైన అంశం, ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో ఎస్ఐ ప్రవీళక ఆవిడకి జరిగిన అవమానం అనాలా, ఆ అభద్రతలతో ఆవిడ భయపడి పక్కకి వెళ్ళిపోయారనాలా, సిమిలర్గా మొన్న ఒక మహిళా ఏఎస్ఐకి అదే పరిస్థితి నెలకొందట. అది ఇంతవరకు బయటికి రాలా. మరి అసలు ఏం జరుగుతుంది? పోలీసుల పరిస్థితి అంటే పోలీసులకే భద్రత లేదా అనే భావన అయితే కలుగుతుంది. ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ డిఎస్సికి సంబంధించిన అక్రమాలు అని చెప్పేసి ఏదైతే వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో వీటిని ఎలా చూడాలి అంటారు? ప్రధానంగా వెంకన్న స్వామి పాటలను కూడా వీళ్ళు అక్కడ శామ్యాల వాటిని అనువదించి మరీ పాడటం, దీనిపైన హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మరి వైసీపీ వాళ్ళ వైఖరిని తప్పుపడుతూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే నిరసనలు చేయటం లేదంటే ప్రదర్శన చేయటాలు మామూలుగా ప్రశ్నించటం భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఒక భాగం. దాన్ని మనమేం తప్పట్టాలి. ఓకే, కానీ దానికి కొన్ని పద్ధతులు పరిమితులు ఉంటాయి. రైట్. అవి అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకుపోతే ప్రభుత్వాన్ని కూడా తప్పట్టాలి. అర్థమైందండి. అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు, మరి వీళ్ళు చూస్తూ కూర్చుంటున్నారు. చట్టం చూస్తూ కూర్చోకూడదు కదా. నిన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి నెల్లూరులో శాసన మండలి సభ్యుడు సమక్షంలో అలాగే వాళ్ళు పేకాట ఆడుతూ పేకాట ఆడే వాళ్ళకి ఉపాధ్యాయుడు నియమించారని చెప్పేసి వీళ్ళు అంటే ఆ విధంగా వాళ్ళు చెప్తూ, అంటే అది కనుక నిజమైతే మనం దాని గురించి కూడా చర్చించుకోవాలి. రైట్. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రిడ్జి గేమ్ని దానికి కూడా స్కిల్ గేమ్గానే గుర్తించారు. కానీ దానికి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ పోస్టింగ్ అయితే రాలేదు. ఆ నియామకాలు జరగలేదు. ఆ కోటాలో నియామకాలు జరగలేదు. ఇది క్లియర్. మరి అలాంటి సందర్భంగా వాళ్ళు కావాలని చెప్పని చెబుతూనే మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో వాళ్ళు చేసినటువంటి అపవిత్రమైన పనులకి ఇప్పుడు విచారణ జరుగుతూనే ఉంది. అవును. అలాంటిది ఆ దేవదేవుడు గురించి వీళ్ళ మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఒక పాట రూపేణ ఎవరైతే పాడారో అవును, అది కూడా ఒక చర్చి ఫాదరు పాడిన విషయం ఇప్పుడు బయటకు వస్తా ఉంది. చర్చికి సంబంధించిన ఆయన పాడాడని చెప్పని బయటకు వస్తా ఉంది. ఓకే. ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వంలో ఉండా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందైతే మనం భావిస్తున్నాం. ఇదే ఏ క్రీస్తు మీదో లేదంటే ప్రవక్త మీదో గనక జరిగి ఉంటే ఈ పాటికి ఎలా ఉండేది? మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు అలా కూడా కాదు. ఇదే నిరసన కార్యక్రమం టీడీపీ వాళ్ళు జనసేనలో వైసీపీ అధికారంలో చేస్తే ఎలా ఉండేది? చేయనివ్వలేదు కదా, ఉన్నాం కదా. అందుకని చేస్తే ఎలా ఉండేది అని అనుకోవడం. అవును, చేశారు కదా అని మనం. ఇప్పుడు ఎవరైతే బజార్లో కూర్చున్నాలో వాళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు. జైల్లో మామూలుగానా? అదే. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వాళ్ళు అలా వ్యవహరిస్తున్నా ఆ దేవదేవుడి గురించి ఆయన్ని పేరు మీద వీళ్ళని ఉదాహరిస్తూ పాటలు పెడుతున్నా వీళ్ళు ఇప్పుడిప్పుడే అక్కడ 1-2 సార్ల హిందూ సంఘాల వాళ్ళు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాకైతే నమ్మకం లేదు చర్యలు తీసుకుంటారని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి చాలా విషయాల్లో కూడా. అందుకే మరి అట్లానే ఉంది చూడబోతే. లేకపోతే వాళ్ళకి ఏంటండి బాబు, ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తా. వీళ్ళు ఇంటింటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి తెలుగుదేశం
వీళ్ళు చేసిన 2 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాల గురించి ఉమ్, 45 రోజులు వాళ్ళ ఆ కార్యక్రమాన్ని నాయకులు, నిర్వహిద్దామని- శాసనసభ్యులు లేని చాట పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, ఇన్ఛార్జ్లు. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఉమ్, అన్ని పార్టీల వాళ్ళు కలిసి వెళ్ళాలని భావించి ముందుకెళ్తున్నారు కదా. రైట్. వెళ్ళే క్రమంలో ప్రతి ఊర్లో ఉమ్, దాదాపు ప్రతి ఊర్లో ఎవరో ఒకళ్ళు మొన్న 16,342 దానికి సంబంధించి 15,941 మంది ఉమ్, ఉపాధ్యాయులుగా నియమించబడ్డారు కదా. అవును. దాదాపు ప్రతి ఊర్లో ఒకళ్ళైతే ఉంటారు కదా నిస్సందేహంగా. ఉమ్, ఆ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి కదా, ఉమ్, అది ప్రచారం చేయాలి కదా, ఉమ్, ప్రజలకు తెలియాలి కదా వాళ్ళకి ఎలా వచ్చినాయి ఏంటి అనేది. అవును. ఆ? అలాగే ఆ ఊర్లో రాసిన వాళ్ళు ఉంటారు కదా, ఉమ్. 3,04,000 మంది ఇంకా మిగిలి ఉన్నారు కదా. వచ్చిన వాళ్ళు ఉన్నా లేకపోతే రాసిన వాళ్ళు రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే 3,20,000 మందిలో 16,000 మందికి ఉద్యోగం దొరికింది. అవును. మిగిలిన 3,04,000 మంది ఉన్నారు కదా, అవును. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. ఖచ్చితంగా తీసుకోవాలి, వాళ్ళది ఇంపార్టెంట్. మరి ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? ఎందుకు? అదే నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళు అబద్ధాలని ప్రజలను నమ్మించటానికి ఈ 3,04,000 మందిలో కనీసం 1,00,000 మంది అన్నా మా కల్లి తిరుగుతారు అన్న అభిప్రాయంతో వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. అవును. ఏం జరిగింది? రేపు పొద్దున మళ్ళీ సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు, అవును. మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ పోస్టింగ్లు, అవును, ఎగ్జామ్ అయిపోద్ది, రిక్రూట్మెంట్ చేసుకుంటారు. మరి మీరు ఇట్లా 2వ డిఎస్సిని కూడా ప్రకటిస్తున్నారు, సంవత్సరానికి ఒకటి జాబ్ క్యాలెండర్ విడుదల చేద్దామని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు. మరి వీటి గురించి ఎందుకు చెప్పరు మీరు? ఇంకా ఏంటి చెప్పేది? వాళ్ళకి క్లియర్ కట్ గా తెలిసిపోయింది, కోర్టులు వేసి నిలబడలు కొట్టిపడేస్తున్నారు. ఒక్క చదువుకున్న ఓడు లేడు అందులో అని చెప్పేసి వాళ్ళు విశ్వసిస్తున్నారేమో. అందు గురించి దీని గురించి ఇంకా ఏముందిలే పిచ్చోళ్ళలాగా అరుతూనే ఉంటారని. అట్లా కాదు కదా, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ రోజు రోడ్డు ఎక్కి ఎక్కుతున్నారు సార్. శాసనసభకి రారు, వాళ్ళు 11 మంది ఉన్నారు, శాసనసభకు రారు. అక్కడ కదా తెలుసుకోవాల్సింది, అక్కడ కదా ప్రశ్నించాల్సింది. రేపు 17వ తారీఖున వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతుంది, దానికైతే రారు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు కదా, నేను అనేది అది. మీరు ప్రత్యేకంగా చేయకపోయినా వీళ్ళు వెళ్తున్నారు కదా. వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇప్పుడు మన కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది చేత మాట్లాడిస్తున్నారు. ఓకే, రైట్. అది విస్తృతంగా మాట్లాడించుకొని నిన్నేంటి చెప్పండి, కొండారెడ్డి బురుజు, కర్నూలు, అద్భుతం కదా. అవును. వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఒక రకంగా గర్జన శంకారావం పూరించారు. అవును. వాళ్ళ సత్తా ఏంటో చాటారు. మేము చదువు చెప్పటమే కాదు, గుణపాఠం కూడా చెప్పగలం అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. గతంలో గుణపాఠం చెప్పారు కదా. ఈరోజు వాళ్ళు సమాజానికి వాళ్ళు ఒక సందేశం ఇస్తున్నారు. రైట్. వాళ్ళు నియమించబడ్డ తర్వాత ఈరోజు గురుకుల పాఠశాలలో కూడా 600కి 596 మార్కులు తెచ్చుకున్నారు. అంటే గణనీయమైన పురోగతి సాధించినట్లే కదా. మళ్ళీ 1,30,000 మంది ఈరోజు కొత్తగా వచ్చి చేరికలు ఉండయి. అంటే గతంలో మానుకునేవాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో చదవడాలు మానేసి వాళ్ళు స్వతంత్ర పాఠశాలలో చదువుకోవడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దానికి విరుగుడుగా ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చాట ఖాళీలు లేవు అని ప్రకటనలు ఇస్తున్నారు కదా. అంటే ఆ స్థాయిలో మెరుగుపడిన తర్వాత ఆ స్థాయిలో మెరుగుపడిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, మిగిలిన వాటి మీద శ్రద్ధ పెడుతూ ఈరోజు పిల్లల్ని ఆకర్షిస్తూ చేరికల్ని మెరుగుపరుచుకునే విధంగా వీళ్ళు ముందుకెళ్తా ఉంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఇంకోటి, ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగనట్టుగా మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగింది కదా. అవును. ఒకే రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు పెట్టారు. అద్భుతంగా జరిగింది కదా. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ మీరు చేస్తూ వాళ్ళు ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఆదిలోనే తుంచాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? నేను అనేది అది. అయితే మీరు వెళ్తున్నారు, నేను అనేది మీరు వెళ్ళకపోతే శాసనసభ్యుల వరకు ఏదో ప్రకటనలు ఇచ్చుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. ఎలాగ వెళ్తున్నారు కదా, గ్రామాల్లోకి వెళ్తున్నారు కదా. ఆ గ్రామంలో పలాని వాళ్ళు ఉన్నారని మీరు గుర్తిస్తున్నారు కదా. ఉద్యోగం వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పరీక్షలు రాసిన వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు కదా. రైట్. వాళ్ళని ప్రశ్నించాలి కదా, మీరు వాళ్ళ చేత మాట్లాడించాలి కదా. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సి పట్ల కావచ్చు, లేకపోతే అసలు టీచర్లు అంటేనే ఆయనకు ఒక ద్వేషం, కోపం ఉన్నట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అందు గురించేనేమో ఆ టీచర్స్కు సంబంధించి రిక్రూట్మెంట్ కానీ ఏదైనా సరే ఆయన ఏ విషయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. నిజమేనంటారా? మీరేమనుకుంటున్నారు?
ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ మీద కోపం అన్నమాట వాస్తవం. ఎందుకు కోపం అనే దాని గురించి చెప్తాను నేను. గతంలోనే మీ ఛానల్లోనే దీని గురించి ప్రసారం కూడా జరిగింది. ఒకవేళ మీరు మర్చిపోయారేమో, నాకైతే గుర్తులేదు, కానీ నాకైతే గుర్తుంది, మీరు మర్చిపోయారేమో. కానీ ఇతను బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న సందర్భంలో, మన దగ్గర జరిగింది, 9వ తరగతి చదువుతున్న సందర్భంగా 10వ తరగతి ప్రశ్నాపత్రాలు దొంగిలించాడని చెప్పని ఇతను పట్టుకోవడం కూడా జరిగింది. సహజంగా పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులకి కబురు చేస్తారు. అది బోర్డు దాకా కూడా వెళ్ళింది. వెళ్ళినప్పుడు అప్పుడు రాజకీయ నాయకుడిగా ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, ఎదుగుతున్న రాజశేఖర్ రెడ్డి సహజంగానే మనం ఎట్లా ఉంటారంటే, ఇట్లాంటి ఏదైనా జరిగితే మా పిల్లాడి భవిష్యత్తు అండి, క్షమించండి, వదిలేయండి అని చెప్పని అడిగే తల్లిదండ్రులు మనం చూసాం. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉండే, ఏదైనా కెరీర్ పాడవకుండా చిన్నాడి పిల్లాడి భవిష్యత్తు అండి, దాని ప్రభావం పడిద్ది, దయచేసి ఒకసారి క్షమించండి, అతనికి మంచి బుద్ధులు చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పని ఏ తల్లిదండ్రులైనా చెప్పుకుంటారు. రైట్. కానీ ఇక్కడ జరిగిన దానికి విరుద్ధంగా జరిగింది. కారణం ఏందంటే, నా రాజకీయ భవిష్యత్తు నాశనం అవుద్ది, నా రాజకీయ భవిష్యత్తు మీద దాని ప్రభావం పడిద్ది, కాబట్టి దయచేసి మీరు ఇందరితోటి వదిలేయండి అని చెప్పని వాళ్ళని క్షమించమని చెప్పని ఆ యాజమాన్యాన్ని, అక్కడ ఉన్న అధ్యాపకుల్ని అందరిని కూడా ఆ రోజు బతిని అడుగున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఓకే. అది ఇతని మీద మనసులో బలంగా నాటుకొని ఉంటుందేమో నా యొక్క అభిప్రాయం. సహజంగానే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి మనస్తత్వాన్ని పుడిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా తండ్రి చేత వీళ్ళు క్షమాపణ చెప్పించుకుంటారా, అందువల్లే డిఎస్సి వేస్తానని కానీ లేకపోతే సిపిఎస్ రద్దు చేస్తానని కానీ మెగా డిఎస్సి వేస్తాను మెగా డిఎస్సి అయిపోవడానికి సిపిఎస్ రద్దు చేయకపోవడానికి ఆ కోపం ఇప్పుడు కూడా అతని మనసులో ఉంది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మామూలుగా కక్కిస్ దొడ్లు కడిగిచ్చే కార్యక్రమం కావచ్చు, లేకపోతే మందు షాపులు కాడ వైన్ షాపుల దగ్గర వాళ్ళని నిలబెట్టిన విధానం కావచ్చు, ఓకే, లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సినిమాలు విడుదలైనప్పుడు ఎక్కడ బ్లాక్ అమ్ముకుంటున్నారని చెప్పి ఎంఆర్ఓని ఇలాంటి వాళ్ళని నిలబెట్టిన విధానం కావచ్చు. అంటే వాళ్ళ మీద కక్ష ఏ విధంగా తీర్చుకోవచ్చు, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని విధంగా ఇప్పటికీ తీర్చుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు. సో అధికారంలో ఉండగానేమో పోస్టింగ్లు రాకుండా, నోటిఫికేషన్ లేకుండా, సిపిఎస్లు రద్దు చేయకుండా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానేమో పడిన నోటిఫికేషన్ కరెక్ట్ కాదు, అవినీతి అక్రమ. ఓహో, ఏమన్నారు మొట్టమొదటి ఏమన్నాడు, పేపరు అన్నాడు. అవునవును, అయిపోయిందా. దాని గురించి వివరణతో పాటు కోన శశిధర్ గారు కావచ్చు, భరణి గారు కావచ్చు, ఆ జైన్ గారు కావచ్చు, వివరాలతో సహా ఎవరిది ఏంటి అనే దాని మీద కొండయ్య కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఇంకొక అందరూ వాళ్ళ వివరాలన్నీ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, లేదు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అని అన్నారు. దానికి సంబంధించిన వాడు కూడా ఎవరు వచ్చి న్యాయస్థానానికి వెళ్ళలేదు. ఎవరో శాసన మండలి సభ్యులు వెళ్తే మామూలు చివాట్లు పెట్టిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుంటే వీళ్ళ మీద ఉన్న కోపాన్ని ఈ విధంగా తెచ్చుకుంటున్నాడని అయితే నేనైతే భావిస్తున్నా. రైట్. ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం అండి, ఈ దేవరపల్లి యాత్రలో మునేశ్వరరావు అనే చిరు కూరగాయలు అమ్ముకునేటటువంటి వ్యాపారి అతను మరణించాడు. సరే, చాలా లేటుగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకా కొత్త విషయం ఏంటి అంటే, ఇంకో మహిళా ఏఎస్ఐ కూడా ఆ ఎస్ఐ ప్రవళికలాగా ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి వస్తుంది. దానిపైన మీ అబ్జర్వేషన్. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం 1వ తారీఖు, ఆగస్టు 1వ తారీఖు. అవునవును. ఇతను సిదిరి అప్పర్రాజు 30వ తారీఖు వెళ్ళారు. 30వ తారీఖు వెళ్ళాలని చెప్పని పోలీసులు అనుమతి తీసుకున్నారు. సహజంగా పోలీసులు దానికి అనుమతి ఇవ్వకూడదు. అది మనం గత చరిత్ర చూసుకుంటే మనకి ఇతనుకున్న దానికి ఏమాత్రం తీసుకునే విధంగా ఇంకొంచెం అదనంగా కలిపి మన యాత్ర అయితే చేశాడు. ఆ యాత్ర వెళ్తున్న సందర్భంగా ఎవరైతే ప్రవళిక్ గారు ఉన్నారో ఆ పట్ల వీళ్ళు దురుసుగా ప్రవర్తించిన విధానం కావచ్చు. చింతాడ రవి, ఇప్పుడు అతనేదో స్వాతంత్ర సమర యోధుల్లాగా మామూలుగా, లేదంటే భారతరత్న అవార్డు వచ్చిన చుట్టూ వెళ్తా ఉంటే, మంది మార్గం వెళ్తా ఉంటే పోలీసుల పరహారాలో ఆయన వెళ్ళి వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్తున్న తీరు కావచ్చు, నినాదాలు కానీ చూస్తూ ఉంటే, అంటే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇక్కడ ఎవరి కోసం వెళ్ళాడు, సిదిరి అప్పలరాజు. అతని దగ్గరికి వెళ్ళలేదు,
ఎందుకంటే తెలుసు కాబట్టి, ఎందుకంటే 16 నెలలు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి నిబంధనలన్నీ తెలిసినా కూడా, అలాగే ధర్మాన ప్రసాదరావు గారు పదే పదే ఫోన్ చేస్తున్నా కూడా ఆయనకు కావాల్సింది అతని పరామర్శ కాదు, ఇది కదా, ఇది కావాల్సింది, బల ప్రదర్శన కావాలి. అవును, కాబట్టి అతను అనుకున్నది చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రైట్. నిజంగా కనుక ఆయన చూడాలనుకుంటే అక్కడ ఉండి రోజు వెళ్ళి చూడొచ్చు. కాబట్టి అతని ఉద్దేశం అది కాదు. మరి సహజంగానే పరామర్శ ఎవరికి చేయాలి? ఇప్పుడు వైసీపీ వాళ్ళే మనుషులు, మీరు మామూలుగా సామాన్యులు అడుగుతుంది మీరు? నేను గ్రహాంతర వాసులను అడుగుతున్నాను. అయ్యేది మామూలుగా ఎవరైనా సరే బాధితులను పరామర్శిస్తారు. వైసీపీ వాళ్ళు లేదా మరి వాళ్ళ విధానాలు ఏంటి అనేది అది మీకు కనపడతానే ఉంది, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ బాధితులను పరామర్శించడం కాదు, ఆయన మాట్లాడే విధానాలు ఏంటి? మొన్న వెళ్ళి ఏమన్నాడు? 45 సంవత్సరాలు దానయ్య, గొర్రెల కాపరి, టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాలు అండి చూతున్నా. ఆయన నాకు ఇప్పుడు గౌతు శిరీష గారే అన్నారు, అతని వయసు 38 సంవత్సరాలు అండి అని చెప్పేసి. పసిపిల్లలు కదండి, చూస్తానే ఉన్నాం కదా. 38 సంవత్సరాలు. సో 38 కాదండి, 40 అనుకుందాం. అయితే ఏంటి అతను మాట్లాడే విధానం అంటే 40 అయితే ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? 54, 55 ఉన్నాయి, 55 అనుకుంటా. మరి ఇప్పుడు అయితే ఏంటి? ఇప్పుడు వయసు కాదు కదా, వ్యక్తి కదా ఇంపార్టెంట్. అక్కడ జరుగుతుంది ఏంటి? ఆ కుటుంబం పెద్ద కోల్పోయారు. అవును, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చూస్తానే ఉన్నాం కదా. వాళ్ళ జీవన స్థితిగతులు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఆ రోజు ఆమె ఆ పిల్లలకి బిస్కెట్లు నీళ్లతో పెట్టిన విధానం చూసుకున్న తర్వాత మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందిస్తారు. జరిగిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళేదో ఆశపడుతున్నారు కాబట్టి అది అవసరం లేదు. ఎందుకంటే అతనికి కావాల్సింది అక్కడ హడావుడి కావాలి తప్ప దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రైట్. ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు వచ్చేసరికి ప్రవళిక ఒక్క మాట ఏమో మాట్లాడరు. వాళ్ళని సందర్శిస్తారు, లేకపోతే తమ్మినేని సీతారామన్ సందర్శిస్తారు, వాళ్ళ నాయకులు వెళ్ళి, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడ కూడా అంతే. దేవరపల్లి ఆ దివ్య అనే మహిళ కొట్టు నిర్వహిస్తూ ఉంటే తర్వాత ఆమె విధంగా ఇక్కడ జరుగుతున్న సరే. నిన్న జరిగినటువంటి మెడికో ప్రియాంక అది చూస్తే, సిసి కెమెరాలు చూస్తే మరి ఎంత గౌరవం మనకు అర్థమైపోతాం. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏది అతనికి రాజకీయంగా ఉపయోగపడే అంశం అయితే తప్ప దేన్ని కూడా దాన్ని ఎత్తుకోడు. ఇప్పుడు పొదిలెళ్ళాడు పొగాకు రైతుల గురించి, అప్పుడు బేళ్ల మీదకి వెళ్ళి తొక్కేశారు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ బేళ్లన్నీ దొక్కేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక రైతు బిడ్డగా, అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి నాకు ఆ మట్టి వాసన అంటే బాగా ఇష్టం. కారణం ఏంటంటే, నీకు సహజంగానే రైతు అంటే ఈరోజు కొంచెం సాంకేతికంగా పరికరాలు వచ్చి కొంత సుఖపడుతున్నారు, కానీ ఒకనాడు వరి ధాన్యాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే మంచి మంచి మేలిమి వరి అంతా ధాన్యం అంతా అమ్ముకొని మట్టి అంటే చాలా మందికి తెలీదు, కల్లాల్లో మామూలుగా ఊడ్చి శాటలతో దాంట్లో మట్టి మిళితమై ఉంటాయి. అట్లాంటి ఇంట్లో అట్టు పెట్టుకొని మేలి మొత్తం అమ్మేసి ఈ గాదెల్లో కూడా చివరిలో మిగిలిన వాటిని జల్లెడ పట్టుకొని అవి తింటా ఉండేవాళ్ళు. మేమైనా వాడతాం. అట్లా తింటా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఏ పంట అయినా సరే దైవంతో సమానం. కరెక్ట్. ఏ పంట అయినా సరే భూమిని కొలుస్తారు, పంట దైవంగా మరి. అదే కదా భూమిని నమ్ముకున్న వాళ్ళు, భూమి పుత్రులు వాళ్ళు. ఇప్పుడు మనకి వరి వచ్చింది అనుకోండి, ఆ ఒడ్డును దేవుడి పట్టం దగ్గర పెడతాం. మొట్టమొదటి రోజు పొంగలు చేసుకుంటారు. అవును, దేవుని పంట అని చెప్పని కనీసం మీరు గమనించుకోండి. వాళ్లే కాదు, మీరు గమనించుకోండి, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతం కావచ్చు, పశ్చిమ జిల్లాలో కావచ్చు, రోడ్ల మీద వరి ధాన్యాన్ని పోస్తారు. అవును, కళ్ళాలో వాళ్ళకు ఉండవు కాబట్టి ఎవరైనా సరే తొక్కుంటే వెళ్తారని చూడండి. దొక్కుతారు అంటే దాన్ని అంత దైవంగా భావిస్తారు, అంత పవిత్రంగా చూడాలి. ఎక్కడైనా చెప్పులు వేసుకుని ఏ రైతు అన్నా దాని మీద తొక్కుతారని చూడండి. పొరపాటును కూడా మరి వీళ్ళని రైతులను ఎలా అంటాం? పోనీ వచ్చిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా దాంట్లో? రైతు అనేవాడు ఎవరైనా ఎక్కి తొక్కుతాడా? రైతులు ఉండరు. డిఎస్సి నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉండరు. ఇప్పుడు వీళ్ళందరి మీద ఈ విధంగా చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రభుత్వ తరపు నుంచి చర్యలు నాకు మాత్రం కొంచెం ఏం జరిగిందంటే నాకు అది క్లియర్గా తెలియదు, అందుకు చెడుతున్నాను. ఇదే తోపులాట. మళ్ళీ ఆవిడని కూడా ఇబ్బంది పెట్టారు. దాన్ని కొంచెం
తీవ్రంగా పరిగణించారని తెలుస్తుంది. ఓకే. అటు ప్రవళిక్ కావచ్చు, ఇక్కడ ఈ విషయం కావచ్చు. చూద్దాం చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది, మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే ప్రియాంక విషయంలో కావచ్చు ఎలాంటి చర్యలు అంటే ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. సీదిరి అప్పలరాజు కోసం యాత్ర చేస్తే చింతాడు రవికుమార్, ఇప్పుడు ఆయన ఇన్సిడెంట్ వచ్చింది, సో ఆయన అరెస్ట్ అయ్యాడు. రేపు బహుశా ఆయన కోసం ఏమన్నా యాత్ర చేస్తే ఇంకొకటి వస్తాడేమో బయటికి మళ్ళీ. అదే పరామర్శ యాత్ర అండి, సారీ పరామర్శ యాత్రే. ఇప్పుడు చింతాడు రవికుమార్ లోపల ఎత్తే వెళ్తారేమో, వెళ్తే అప్పుడు ఏమైనా ఇంకొకరు దొరుకుతారేమో. సహజంగానే జరిగింది కదా అది. ఇక అట్లా సిరీస్ అంటే ఈ లెక్కన నాకు ఒకటి అనిపిస్తా ఉంది, ఈ లెక్కన ఈ మహిళా కానిస్టేబుల్ కావచ్చు, మహిళా ఎస్ఐలు కావచ్చు, లేకపోతే ఏఎస్ఐ డ్యూటీ లేకూడదేమో, వీళ్ళ డ్యూటీ లేకుండా ఉంటే మంచిదేమో. ఇక డ్యూటీలు వేస్తే వాళ్ళనే టార్గెట్ చేస్తారేమో అని అనిపిస్తా ఉంది నాకు. రైట్. వాళ్ళే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీదే తిరగబడి వాళ్ళని హింసించేసి వీళ్ళు సునకానందం పొందుతారేమో అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. రైట్ సార్, చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది. థ్యాంక్ యూ.